యేసు క్రీస్తు ప్రభువు మన జీవితాలలో ఈ ఆధ్యాత్మిక లేకపోతే ఈ ఆధ్యాత్మిక మరియు సామాజిక మాత్రమే కాదు, ఈ సహవాసముతో కూడినటువంటి వెలుగును కూడా వెలిగించాడు. ఒక్కసారి ఈ విషయాన్ని మళ్ళీ చదువుదాం. 17వ అధ్యాయము యోహాను సువార్త 17-18 వచనాలు మనం చదివినటువంటి వచనాలు. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని. ద వెరీ పర్పస్ ఆఫ్ క్రిస్మస్, మై బ్రదర్స్, మై సిస్టర్స్, ఈజ్ యూనిటీ. క్రైస్తవంలో క్రిస్మస్కు ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన సందేశం ఐక్యత. నీ యందు నేను, నా యందు నీవును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండునట్లు, ఐక్యత కలిగి ఉండునట్లు వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని. ఈ నూతన సంవత్సరములో అడుగు పెట్టడానికి ముందు ఈ క్రిస్మస్లో మనం వెలిగించినటువంటి జ్యోతి మనకు సహవాసము అన్నటువంటి పాఠము నేర్పిస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. కులం అన్న వివక్ష, డినామినేషన్ అన్న వివక్ష, ప్రాంతం అన్న వివక్ష, యాస అన్న వివక్ష, భాష అన్న వివక్ష, ఈ వివక్షలన్నిటినీ పెట్టుకుని మనల్ని మనం ప్రత్యేకపరుచుకుని మన స్వయం నీతిలో కుళ్ళిపోతూ ఉన్న సమయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, అంటే క్రిస్మస్ వర్తమానం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు, మేము కూడా కొవ్వొత్తులు వదిలిగించామండి, మేము కూడా వెలుగులమే, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, అంటే మనం కూడా కొవ్వొత్తులు వెలిగించేసి చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఏంటా చీకటి? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనుగులో వెలుగులు నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. ఏంటా చీకటి అనంటే సహవాసము లేని జీవితము చీకటిని సూచిస్తుంది. ఆయనతో వెలుగులో నివసిస్తే మనం సహవాసం కలిగి ఉంటాం. మనం వెలుగులో లేము అంటే అర్థం ఏమిటి అనంటే సహవాసములో లేము అని అర్థం.